హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఎన్ని తినాలనిపించే స్వీట్ చూపిస్తున్నానండి. అదే పాలపూరి. ఇది పేరు మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఇది మన పాతకాలపు వంట అండి. ఈ స్వీట్ మన పిల్లలకు చేసి పెడితే వాళ్ళు తప్పకుండా ఇష్టంగా తింటారండి. ఇది చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి. ఈజీ ప్రాసెస్. మనము ఇంట్లోనే ఇలాంటి టేస్టీ అయిన వంటకాలు చేస్తే అసలు బయట తినాల్సిన అవసరమే ఉండదు కదండి. ముఖ్యంగా స్వీట్ ఇష్టంగా తినే వాళ్ళకి ఈ పాలపూరి డెఫినెట్గా నచ్చుతుందండి. మరి ఇంకెందుకు లేట్, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము జీడిపప్పు అలాగే బాదం ఒక 5 నిమిషాల వరకు నానపెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గసాలు కూడా నానపెట్టుకోవాలి. పూరీస్ ప్రిపేర్ చేయడానికి మనం ఇలా గోధుమ పిండిని అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని పూరీ పిండిని మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిపేర్ చేసుకొని దీన్ని మనం ఒక 5 నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని బాదం, జీడిపప్పు, గసాలు అలాగే కొబ్బరి 3 లేదా 4 వరకు ఇలాచీని కూడా వేసుకొని వీటిని మనం కొద్ది వాటర్ని వేసుకొని ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూరీస్ చేసుకోవాలి. మనం ముందుగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా మనం పొడిపిండిని యూస్ చేస్తూ చిన్న చిన్న పూరీస్ని ప్రిపేర్ చేసుకొని దీన్ని మనము ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి, దాంతో ఇలా హోల్స్ని పెట్టాలి. ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల పూరీస్ అనేది పొంగకుండా వస్తుంది. ఇలా మనం చేసుకొని వేడివేడి ఆయిల్లో వీటిని వేయించుకోవాలి. పూరీస్ ఇక్కడ మనము అప్పడాల్లాగానే వేయించుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కలర్ వచ్చేసి మనకి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మంచి రంగు వస్తుందో. ఇలా మనము మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని అప్పడాల్లాగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా వీటిని చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మరొక బాండి తీసుకొని దీంట్లోకి మనము ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అది కొద్దిగా వేడయ్యాక దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇక్కడ మీరు నార్మల్ పాలు కూడా వాడుకోవచ్చు అండి. కాకపోతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవడం వల్ల మనకి క్రీమీ టెక్స్చర్ అనేది ఈజీగా వస్తుంది. అలాగే దీంట్లోకి మనము కొద్దిగా చక్కెరని కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ అనేది మీ ఇష్టంతో వేసుకోవచ్చండి. ఇలా మనం చేసుకొని ఒక 10 నిమిషాల వరకు దీన్ని మనం పాలని బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాలైన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలని ఈ పాలల్లో వేసుకొని జస్ట్ ఒక 10 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని దీన్ని మనం తీసేయాలండి. ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదు. కేవలం 10 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. ఇలా రెండు వైపులో కూడా మనము పాలల్లో ఒక్కసారి తీసి మనం ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా చేస్తే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పూరీలు అనేది ఈజీగా అబ్జర్బ్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కూడా ఇలా మనము కొద్దిగా ఈ పాలని వేసుకుంటే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలు మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 2-3 డేస్ వరకు చేసుకొని మనకి పూరీస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని ఆ పాలల్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ పూరి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్.